అందరికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు. స్టూడెంట్స్ వాలంటీర్స్ ఉన్నారంటే వాళ్ళు అద్భుతంగా చేశారు. మా స్టాఫ్ ఎంత వర్క్ చేశారు, వాళ్ళు కూడా అద్భుతంగా చేశారు. వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ చాలా షార్ట్ నోటీస్లో ఈ అరేంజ్మెంట్స్ చేసినటువంటి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. మీ స్కూల్ కరస్పాండెంట్స్ కూడా ధన్యవాదాలు. ఎవరైనా మెడిటేషన్ కానీ యోగా కానీ ఒక 10-15 నిమిషాలు చేసేవాళ్ళు, అరగంట చేసేవాళ్ళు మనం చూసుంటాం కదా, అవునా కదా అండి? 7 గంటలు 8 గంటలు మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు? మన టీచర్లు. ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే క్లాస్ చెప్పగలరో ఒక టీచర్గా నాకు తెలుసండి. ఐ హావ్ బీన్ ఎ టీచర్ ఫర్ 14 years. నేను వన్స్ ఈ అడ్మినిస్ట్రేషన్ బాగా పెరిగిపోయింది, న్యాయం చేయడం రెండింటికి అనే ఉద్దేశంతో టీచింగ్ నుంచి నేను పక్కా తప్పుకున్నాను. నేను ఆ టీచింగ్కి ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్ ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు ఎట్సెట్రా ఎట్సెట్రా, బాధ్యతలు ఉంటాయి. మీరు గమనించండి, ఎక్కువ టీచింగ్ కమ్యూనిటీలో మళ్ళీ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. లేడీస్ అంటే ఏంటండి, ఒక భార్య, ఒక కూతురు పనులు ఉంటాయి, భార్య పనులు ఉంటాయి, అమ్మ, అది కాకుండా మళ్ళీ అత్తగారిని చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్, స్కూల్లో మనం ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్. ఇది కాకుండా ఒకరికో ఇద్దరుగా కాదు, ఒక 50 మంది 60 మంది స్టూడెంట్స్ ఉండాలి, అందరికి అమ్మగా ఉండాలి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నటువంటి ఈ ప్రొఫెషన్ చాలా చిన్నది కాదండి, చాలా కష్టమైనది. నాట్ ఎవ్రీ వన్ కెన్ బీ ఏ టీచర్, నాట్ ఎవ్రీ వన్ కెన్ బీ ఏ టీచర్. అందరూ టీచర్లు కాలేరు, అందరూ చదువుకోగలరేమో, అందరికి ఎడ్యుకేషన్ వచ్చిద్దాము. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. మీ స్కూల్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీ అందరినీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను. సమాజంలో ఎలా ఉన్నదంటే, వెరీ అన్ఫార్చునేట్, సమాజంలో ఎలా ఉన్నదంటే స్కూల్స్ అంటే మేము వేరు కాదండి. స్కూల్ డైరెక్టర్స్, కరస్పాండెంట్స్, టీచర్లు వేరు కాదు, అందరూ ఒకటే. సమాజంలో మన మీద ఎలాంటి ముద్ర ఉందంటే అది ఒక్క 5% మంది కూడా అప్లై కాదండి, మహా అయితే 2-3% మందికి అప్లై అయింది. బట్ అందరినీ అంటున్నారు దోచుకోవటం, దాచుకోవటం. స్కూల్స్ అంటే ఏంటంటే దోచుకోవటం, దాచుకోవటం. మీరు గమనించండి, ఎంత టీచర్లకు ఎంత శాలరీస్ ఉన్నాయో మీకు తెలుసు, స్కూల్ ఫీజులు ఎంతో కూడా మీకు తెలుసు. ఈరోజు హెయిర్ కటింగ్కి వెళ్తే 150-100 రూపీస్, సినిమాకి వెళ్తే 150 రూపీస్, సమోసా ఛార్జీలంత లేదు, సమోసా అంత లేదు మన ఒక రోజు ఫీజు. స్కూల్ థియేటర్స్లో సమోసాకి ఎంత ఖర్చు అవుతుందో అంతకంటే తక్కువ పర్ డే ఫీజు. సపోజ్ మీ స్కూల్లో, నాకంటే స్కూల్స్ లేవంటే చెప్తున్నాం, మీ స్కూల్లో హయ్యెస్ట్ ఫీజు 25,000 అనుకుంటే, లేదా 30 అనుకుందాం, 25 కూడా కాదు, 30,000, 300 వర్కింగ్ డేస్ అండి, 300 డేస్. 2 months తీసేసాను నేను, 300 డేస్. 300 డేస్కి 30,000 అంటే పర్ డే 100 రూపాయలు అండి. 100 రూపాయలకి 7 టీచర్లు, ఆయమ్మ, ప్రిన్సిపల్, డైరెక్టరు, నాన్ టీచింగ్ స్టాఫ్, స్కూల్ బిల్డింగ్ రెంటు, కరెంటు, ఇవన్నీ కలిపి వచ్చేది 100 రూపీస్ అండి. 100 రూపీస్కి సినిమా టికెట్ రావట్లేదు, మీరు చెప్పాలి. అండ్ ఇది కాకుండా గవర్నమెంట్కి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాను, యూ బీ ద వాయిస్ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్స్, యూ బీ ద వాయిస్. ఎందుకో చెప్తున్నాను, మీరు గవర్నమెంట్ స్కూల్స్లో పర్ చైల్డ్ ఎక్స్పెండిచర్ 53,000 ఉందండి. ఇట్ ఈస్ అఫీషియల్లీ టేబుల్ బిఫోర్ ద అసెంబ్లీ. ఒక స్టూడెంట్కి గవర్నమెంట్ స్కూల్లో 53,000 ఖర్చు అవుతుంది. అక్కడ రెంట్ ఉండదు, ఇతర ఖర్చులు ఉండవు. ప్రైవేట్ స్కూల్స్ అంటే అన్నీ కమర్షియలే, కమర్షియల్ రెంట్, కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఇక్కడ. కానీ ఇక్కడున్న మీరు రిప్రజెంట్ చేసిన ఏ స్కూల్లో కూడా 25-30 కూడా దాటి ఫీజులు లేవు. డెఫినెట్లీ గవర్నమెంట్ ఎంత సర్వీస్ చేస్తుందో, గవర్నమెంట్ టీచర్స్ ఎంత గొప్పవాళ్ళో ప్రైవేట్ టీచర్స్ కూడా అంత గొప్పదే, ప్రైవేట్ స్కూల్స్ కూడా అంత గొప్పవే. దయచేసి అవి మనం తక్కువ చేసి చూడద్దు. చాలామంది అంటే, నేను ఒక టీచర్గా నేను నా వైఫ్ ఇద్దరం టీచ్ చేస్తామండి, మాకు ఆ కష్టాలు తెలుసు. చాలామంది స్కూల్ డైరెక్టర్స్కి ఆ విషయాలు తెలుసు, ఎందుకంటే వాళ్ళు చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో స్టార్టింగ్లో టీచింగ్ చేసిన వాళ్ళు, క్లాసులు చెప్పిన వాళ్ళు, లేదా రూపాయి తగ్గిద్ది కాదు, మిగిలిద్ది అనే ఉద్దేశంతో వాళ్ళే క్లాసులు చెప్పుకునే చాలామంది స్కూల్ డైరెక్టర్స్ ఉన్నారు. మన ఇంట్లో పుట్టేటువంటి పిల్లలు నిజంగా దురదృష్టవంతులండి. మనం పిల్లల్నేమో అంత బాగా చూసుకుంటాం, మన క్లాస్లో ఉన్న పిల్లల్నేమో అంత బాగా చూసుకుంటాం, బట్ మన పిల్లలకి మాత్రం సరైన టైం ఇవ్వలేము, సరైన పోషణ ఇవ్వలేము, పట్టించుకోము. ఇలాంటి సిచ్యువేషన్లో టీచర్స్ ఉన్నారు, అది స్కూల్ టీచర్స్ కావచ్చు, లేదా కాలేజ్ టీచర్స్ కావచ్చు. కాలేజ్ టీచర్స్, డిగ్రీ కాలేజ్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, బీటెక్ టీచర్స్ అయితే ఇంకా దారుణంగా ఉందండి పరిస్థితి. మీరేమనుకుంటారంటే కష్టాలన్నీ స్కూల్ టీచర్స్కే అనుకుంటారు. ఎలాంటిది ఉంటుందో తెలుసా కాలేజ్ టీచర్స్లో పరిస్థితి? వెరీ అన్ఫార్చునేట్. రికార్డ్ చేస్తున్నారు, నేను చెప్పట్లేదు, బట్ మీ అందరి మీద నమ్మకంతో నేను చెప్తున్నాను. బయటికి వెళ్ళదు అనే నమ్మకంతో రికార్డింగ్ కంటిన్యూ చేయండి, బట్ బయటికి వెళ్ళదని వెనక కూర్చొని కామెంట్స్ చేస్తారండి టీచర్ల మీద. ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళ అమ్మా నాన్న సరిగ్గా పెంచలేదా, మేము చెప్పేటువంటి చదువులు సరిగ్గా వాళ్ళకి వంట పట్టలేదా, అర్థం కాదు.
ఈ దరిద్రానికి తోడు ఏంటంటే టీచర్లని జోకర్స్గా చూపించేటువంటి సినిమాలు. టీచర్స్ని ఇంకేమి ఐటమ్ లేనట్టుగా ఐటమ్ సాంగ్ పెట్టినట్టుగా టీచర్స్ మీద ఒక 4 బిట్లో 4 కామెడీ సీన్స్ పెట్టేటువంటి సినిమాలు. సో నా రిక్వెస్ట్ అండి, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ప్రతి క్యాస్ట్కి లేదా ప్రతి రిలీజన్కి ఒక పండగ అంటూ ఉంటుంది. హిందూస్కి ఒక పండగ, క్రిస్టియన్స్కి ఒక పండగ, లేదా ముస్లిమ్స్కి ఒక పండగ అని. కానీ ప్రతి రిలీజన్కి సంబంధించి అందరికీ కామన్గా చేసుకునేటువంటి కొన్ని పండుగలు ఉంటాయి. అలాంటి పండుగలో ఇది ఒకటి, టీచర్స్ డే. అండ్ ఇక్కడ చాలామంది లేడీ టీచర్స్ ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఈరోజు మీ హస్బెండ్ కూడా వచ్చారు. మీ ముందు అంటే మీరు చెప్పలేదు, నేను చెప్తాను. మీరు చెప్తే అతిశక్తిలాగా ఉంటుంది. వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారండి ఇన్ని పనులు. మనమైతే చేయలేం కూడా, అడ్డమడిపోతాం. సో మనం ఇచ్చే లిటిల్ బిట్ అప్రిషియేషన్, వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఒక పావుగంట పాటు చూపించేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లేదా ఒక ఇబ్బంది, ఎందుకంటే స్టూడెంట్స్ మీద చూపించలేరు. అవును కదా? సో ఇంట్లో మన మీదే చూపిస్తారు, కొద్దిగా అది మనం భరించాలి. ఇక్కడ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు. మీ ఉద్దేశంలో సినిమాలో ఉండేటువంటి హీరోయిన్లే గొప్పవాళ్ళు అనుకుంటారు. కాదురా, మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్న కూడా గొప్పవాళ్ళే టీచర్లు అయితే. ఎందుకంటే ఆ హీరోయిన్లు కూడా తయారు చేసేది టీచర్లే. లాస్ట్ మాట, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే, అది గవర్నమెంట్ స్కూల్స్ గురించి నాకు తెలియదండి, నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్. ప్రైవేట్ స్కూల్స్లో అట్ లార్జ్ కనీసం ఒక 60 to 70% ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉందంటే, మేము ఫ్యాకల్టీ నుంచి ఫెసిలిటీస్ అనే స్థాయికి ఆల్రెడీ పడిపోయాం. మా ఫ్యాకల్టీని చూపించి అడ్మిషన్స్ చేసుకునే స్థాయి నుంచి మా ఫెసిలిటీస్ చూపించి అడ్మిషన్ చేసుకునే స్థాయికి పడిపోయాం. దీనికి గల కారణం ఖచ్చితంగా పేరెంట్స్ అండి. సో మీ దగ్గర బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, పడుకునే మంచాలు ఎలా ఉన్నాయి, ఏసీలు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అడుగుతున్నారు పేరెంట్స్. తప్పేం లేదు. టీచర్లు ఎలా ఉన్నారు, ఫ్యాకల్టీ ఎవరు అని అడగట్లా. నేను టీజేపీఎస్ కాలేజ్ ఇందాక ఒక ఆయన వచ్చారు, నేను చదివిన కాలేజ్ అక్కడే మాస్టారు, 5 ఏళ్ళు చదివాను నేను. అదే బెంచ్ మీద మట్టి ఉంటే తుడుచుకొని కూర్చున్న వాళ్ళం మేము. బెంచ్ మీద మట్టి ఉంటే తుడుచుకొని కూర్చున్న వాళ్ళం. బాత్రూమ్స్ క్లీన్ చేసేవాళ్ళు రాకపోతే మేమే బాత్రూమ్స్ క్లీన్ చేసుకునే వాళ్ళం. క్లాస్లో ఏసీలు ఉన్నాయా? లేవే. ఫ్యాన్లు ఉన్నాయా? లేవే. లైట్లు ఉన్నాయా? లేవే. మేము చదువుకున్నాం కదా. ఈరోజు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో ఏంటంటే ఫ్యాకల్టీ సెంట్రిక్ కాదు, మొత్తం కూడా ఫెసిలిటీస్ సెంట్రిక్. మా ఫెసిలిటీస్ ఇవి, బ్రోచర్ నిండావే, మా ఫెసిలిటీస్ ఇవి. సో వెరీ అన్ఫార్చునేట్ అండి. దీనికి కారణం ప్రైవేట్ స్కూల్స్ నడిపేటువంటి మేనేజ్మెంట్ కాదండి. పేరెంట్స్ ఏం కోరుకుంటారో అవే ఇస్తారు. పక్కనే నేను సివిఎన్ ధన్గారు స్టూడెంట్ అండి, రవి కళాశాల. చాలా బాగా చెప్పేవాళ్ళు, చాలా బాగా చదువు చెప్పేవాళ్ళు, అద్భుతమైన స్కూల్ అండి. మరి మూసేశారు. ఎలాంటి సిచ్యువేషన్లో మూసేశారు మీకు తెలుసా? అడ్మిషన్స్ లేక మూసేశారు. మీరు చెప్పేటువంటి లిస్ట్ ఆఫ్ అంటే ఒక మంచి స్కూల్కి ఏమి ఉండాలి అవన్నీ ఉన్నాయి అక్కడ, అడ్మిషన్స్ లేక మూసేశారు. ఎందుకంటే ఫెసిలిటీస్ లేవు, పేరెంట్స్కి నచ్చలా. సో ఐఐటిని ఇంటి పేరుగా మార్చుకున్న ఐఐటి రామయ్య గారు అన్నీ ఉన్నాయి. మరి ఐఐటి రామయ్య గారు ఇప్పటికీ ఎనర్జీ ఉంది, 95 సంవత్సరాలు ఇంకా ఆయన బతికే ఉన్నారు, చక్కగా నడుస్తున్నాడు, చక్కగా పనిచేస్తున్నాడు. బట్ ఎందుకు ఆయన ఇన్స్టిట్యూషన్ నడపలేదు? ఎందుకు ఆపేశాడు? ఎందుకంటే ఆయన కింద కూర్చోబెట్టి చదువు చెప్తాడు. మన పేరెంట్స్కి నచ్చదు, కింద కూర్చోబెట్టి చదువు చెప్తే పేరెంట్స్కి నచ్చదు. ఫెసిలిటీస్ కావాలి. ఐఐటిని ఇంటి పేరుగా మార్చుకున్న ఐఐటి రామయ్య గారికి అడ్మిషన్స్ లేక, ఈ సిచ్యువేషన్స్ని ఆయన హ్యాండిల్ చేయలేక, ఇలా అడ్జస్ట్ అవ్వలేక, కాంప్రమైజ్ అవ్వలేక ఆయన స్వచ్ఛందంగా ఈ యొక్క యుద్ధం నుంచి తప్పుకున్నారు. సో దయచేసి మీరు చెప్పాలి మీ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ, మీ యొక్క కరస్పాండెన్స్ మేము చెప్తుంటే కొంతే మా వాయిస్ వెళ్తుంది, కరస్పాండెన్స్ వాయిస్ కొంతవరకు వెళ్తుంది. టీచర్స్ మీరు కూడా స్కూల్స్లో భాగమే, మీరు కూడా యు ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ది స్కూల్ ఆర్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ది కాలేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.